గురించి విన్నప్పుడు మీరు ఇంటర్ చదివేటప్పుడే ఒక సొంతంగా సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేశారు అని చెప్పేసి, అప్పటినుంచే మీరు ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేశారు అని చెప్పి. ఇవన్నీ కూడా విన్న పరిస్థితిలో అలాంటి ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆల్ ఆఫ్ సడెన్ పాలిటిక్స్‌లోకొచ్చారు. సో, బిజినెస్ మ్యాన్‌గా ఎలా ఫీల్ అవుతున్నారు? పొలిటికల్‌గా ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే బిజినెస్‌లో గూడా అండి, నేను వచ్చినప్పుడు స్మాల్ బిజినెస్. హ్మ్. అక్కడ గూడా చాలా హార్డ్ వర్కు, స్లీప్‌లెస్ నైట్సు ప్లస్ చాలా అక్కడ గూడా చాలా కష్టపడ్డాం. ఏమంత ఈజీగా ఏం ఓవర్‌కమ్ అయింది కాదు. ఓకే. బట్ ఇంక్లూడింగ్ అవర్ హోల్ కంపెనీలో మా టీమ్ అందరూ, హ్మ్. మా బాబాయిలున్నారు. అందరూ కలిసి ఫాదరు అందరం కలిసి కష్టపడి దాన్ని ఒక దీనికి తీసుకొనొచ్చాం. అలాగే ఇవాళ ఇవాళ గూడా పాలిటిక్స్ గూడా క క అలాగే ఉంది. హ్మ్. చాలా చాలా హార్డ్ వర్క్ చేయాల్సిందుంది. మాకు ఉండే తక్కువ టైంలో నాకు అనౌన్స్ చేసినప్పటి నుంచి 40 డేస్ ఉండింది. ఇంక హ్మ్. వాళ్ళకి చూస్తే మీరు 1 మంత్ టైం అవును. ఉంది. 28 డేసో, 29 డేసో ఉంది. ఈ టైం పీరియడ్‌లో అందరిని టచ్ చేయాలి. అందరి హ్మ్. గుండెలు టచ్ చేయాలి. ఇది కూడా కొంచెం డిఫికల్ట్‌గానే ఉంది. బట్ మా వోళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ గూడా ఉన్నారు. హ్మ్. అందరూ కలిసి ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్లానింగ్ చేస్తున్నాం. ఇది కూడా ఆడే, అది కూడా ఆడే. కష్టపడకపోతే సక్సెస్ అంత సక్సెస్ ఈజీగా కాదు. రాదు కదా! మేమెప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునేటోళ్ళము. హ్మ్. సో, ఎక్కడ ఏది కూడా బిలీవ్ చేయం మేము. ఓన్లీ కష్టాన్ని చూసి ముందుకు పోయేటోళ్ళం. మా ఫాదర్ అదే నేర్పించాడు. నేను కూడా అదే దీంట్లో పోతుంటా. హ్మ్. నేను ఒక్కడినే కాదు, మా ఫ్యామిలీలో అందరూ కూడా కష్టపడే తత్వం. హ్మ్. ఆ కష్టంలోనే వెళ్తుంటాం. ఓకే. అది. సో, ఎక్స్‌పెక్ట్ చేసారా ఎప్పుడైనా గూడా అంటే పాలిటిక్స్‌లోకొస్తానని గాని, లేకపోతే ఒక ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తది, ప్రజల్ని కలవగలుగుతాను డైరెక్ట్‌గా అనేది ఎప్పుడైనా అనుకున్నారా? అహా! లేదండి. నేనెప్పుడు హ్మ్. పాలిటిక్స్‌లో కలలో గూడా అనుకోలేదండి. హ్మ్. ఎప్పుడు పాలిటిక్స్ నేనిప్పుడు బిజినెస్‌లన్నీ సెటప్ అయిపోయినాయి. రన్నింగ్ జరుగుతున్నాయి. హ్మ్. ఇప్పుడే కొంచెం ఒక లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి కొంచెం రిలాక్సేషన్ మూడ్‌లో ఉండేది. ఆహా! ఇప్పుడు ఆ రిలాక్సేషన్ మూడ్ నుంచి ఇక్కడికొచ్చేసినాక అట్లేం అనిపియట్లేదు. బట్ ఆహ్, అనుకోలేదు ఎప్పుడు గూడా అండి. అట్లా వచ్చేసాం అంతే. ఓకే. ఆహా! సో, పాలిటిక్స్‌లోకొస్తా అన్నప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే ముఖ్యంగా నాన్నగారు పుట్టా సుధాకర్ గారు తనేమన్నారు? అంటే ఫాదర్‌కి ఎప్పుడు గూడా నేను ఏ పని చేసినా గూడా చాలా లైక్ ఆయనకి. హ్మ్. ఈడు ఏ పని చేసినా గూడా ఎట్లో ఒకటి సాధించుకొని వస్తాడనేది ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే ఏ పని చేస్తున్నా నేను ఇది చేస్తున్నానంటే ఎప్పుడు వద్దనరు. ఆ! ఆయనకి ఇంకా నా మీద ఎక్కువ నమ్మకం. హ్మ్. సో, ఆ నమ్మకంతో ఇంకా నన్ను ఎక్కువ పుష్ చేసేది ఆయన ఒక్కడే. హ్మ్. ఇంట్లో నేను ఏదన్నా గాని నేను పలానా కంపెనీ ఇది ఏ కొత్త బిజినెస్‌లో ఇది ప్లాన్ చేస్తున్నా అంటే ఓకే. బావుంటదా? ఏంటని అడిగేసి ముందుకెళ్ళిపోవడమే గాని, ఎప్పుడు కూడా వద్దు నువ్వు ఇది చేయొద్దు, ఇది తప్పు ఇదని ఎప్పుడు అనరు. హ్మ్. ఆయన కూడా ఈడు ఎంతో క్యాలిక్యులేటెడ్‌గా ఉంటాడు. ఎంతో ఆలోచించి చేస్తాడు. అంత ఈజీగా డెసిషన్స్ తీసుకోవడం అనేది ఆయనకు కూడా ఉంటది. హ్మ్. ఆయన కూడా చాలా వరకు నన్ను చాలా బ్యాక్ ఎండ్‌లో సపోర్టింగ్‌గా ఉంటాడు. ఎప్పుడు కూడా ఒక మాట అంటాడు, "పర్లేదులే నువ్వు చెయ్యి, నేను చూస్తా ఏదైనా అయితే" అని అంటాడు. ఆ ఒక్క మాటతో మేము ముందుకెళ్ళిపోతా ఉంటాము. ఓకే. అదే. నాకు తెలిసి మీకు గుర్తొచ్చినంత వరకు గూడా మీ నాన్నగారు రాజకీయాల్లోనే ఉన్నారు. సో, అవును. చుట్టూ గూడా అంతా రాజకీయ వాతావరణం. ఎటు చూసినా గూడా రాజకీయ నాయకులు వస్తూ, పోతూ ఉంటారు. ఆ తర్వాత మీ మామగారు కూడా యనమల రామకృష్ణుడు గారు గూడా ఆయన రాజకీయ నాయకులుగానే ఉన్నారు. ఎటు చూసినా మళ్ళీ అక్కడ గూడా రాజకీయ వాతావరణం. ఇదంతా గూడా మిమ్మల్ని అంటే రాజకీయాల్లోకొచ్చేటట్టు చేసిందా? లేదా స్వచ్ఛందంగా ప్రజాసేవ చేయాలి గాబట్టి మీ అంతట మీరు వచ్చారా? మేజర్‌గా అండి, నేను ఎక్కువ గూడా ఫాదర్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను గదా! హ్మ్. చాలా కష్టపడి పైకొచ్చాడు. వచ్చారు. ప్లస్ ఆయన బిజినెస్‌లోనే ఆల్‌మోస్ట్ 2009 వరకు, 2011 వరకు బిజినెస్‌లోనే ఉన్నారు. రైట్. హ్మ్. నేను గూడా 2008 ఆ టైంలోనే బిజినెస్‌లోకొచ్చాను. ఆ టైం నుంచి చూస్తున్నాను. బట్ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి గూడా ఏదైనా బ్యాక్ ఎండ్‌లో ఏదైనా వర్క్ ఉన్న ఫాదర్ వర్క్ ఏదైనా ఉన్నా గూడా నేను చేసేటోడిని. హ్మ్. ఈవెన్ 2014 ఎలక్షన్స్ అయినా గాని, 19 ఎలక్షన్స్ అయినా గాని నేను దగ్గరకుండి నడిపించేటోడిని. సో, అక్కడ హ్మ్. ఐడియా ఉంది. బట్ ఆ ఇది నా మీద ఏమి ఇన్‌ఫ్లూయెన్స్ లేదండి. హ్మ్. అదేం ఇన్‌ఫ్లూయెన్స్ లేదు. నా ఇన్‌ఫ్లూయెన్స్ అంతా గూడా ఆహ్, ఈ నేను చెప్పాను గదా మీకు, హెల్పింగ్ నేచర్‌లో ఇదే ఉండేది గానీ, ఎందుకంటే చాలా కష్టం. మనము ఆ జీరో లెవెల్ నుంచి అలాగ లైఫ్ ఎట్లుంటుందో, మాకు ఆ కొట్టాల్లో ఉండే ఇల్లులు ఎట్లుంటాయో, లోపల ఆ వేడి ఎట్లుంటుందో హ్మ్. ప్రతి ఒక్కటి చూసినోళ్ళం గాబట్టి, నా వల్ల అయినంత వరకు చేసేటోడిని. ఇవాళ ఇంకా ఆపర్చునిటీ పెద్దగా వచ్చింది. అది లార్జ్ స్కేల్‌లో జేయడానికి ఆపర్చునిటీ వచ్చింది. అది గూడా ఏలూరు ప్రజలు జేయడానికొచ్చింది. నా అదృష్టం అది. హ్మ్. ఇవాళ ఏలూరు ప్రజలకి నేనేంటో వాళ్ళకి గూడా ఒక మార్కు, మహేష్ అంటే పలాని
చెప్పాడు చేశాడని వాళ్ళ నమ్మకం సంపాదించుకోవడం కూడా నా ఇంపార్టెంట్. వాళ్ళకి ఈసారి నేను ఈ 5 ఏళ్ళలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించినాక వాళ్ళకు కూడా చెప్తున్నాం ప్రతి మీటింగ్లో, ఈసారి ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చూసినాకే మీరు నెక్స్ట్ టైం నాకు ఓటేయండి అని అంటున్నాను. ఓకే, ఎంపీ టికెట్ రాకముందు మీరు పోలవరంకి సంబంధించి ఆ ప్రాజెక్ట్ లో వర్క్ చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్టార్ట్ చేసిన ప్రాజెక్టు, ఇప్పుడు ఎలా ఉంది దాని పరిస్థితి? ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ నేను ఎప్పుడు వర్క్ చేయలేదు, మా ఇన్ఫ్రా కంపెనీలో కూడా మేము ఎప్పుడు వర్క్ చేయలేదు పోలవరం ప్రాజెక్ట్లో. లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్లో ఒకసారి ఒక పర్టికులర్ లెంత్ ఆఫ్ వర్క్ చేసాము, కంప్లీట్ చేసాము. అది అప్పుడు 2019 లోపల కంప్లీట్ అయిపోయింది వర్క్ కూడా. బట్ పోలవరం ప్రాజెక్ట్, ఇప్పుడు ఉండే పోలవరం ప్రాజెక్టు ఈ వరదలు వచ్చినాక, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక, వరదలు వచ్చినాక ఆ ప్రాజెక్ట్కి ఇంకొక ఇటుక కూడా వేయలేదండి. నేను మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఇప్పుడు వెళ్ళి చూసేసి వచ్చాను టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా. ఒక ఇటుక వేయలేదండి. అక్కడ ఉండే మిషనరీస్ ఇవన్నీ కూడా చిలుం పట్టిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ రీవర్క్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఎస్కలేషన్ అని ఉంటుంది. ఎస్కలేషన్ అంటే ఏంటంటే ఇవాళ కాస్ట్ ఉంది, ఇవాళ సిమెంట్ 2019లో 200 రూపాయలు సిమెంట్ కాస్ట్ ఉంది అనుకోండి, ఇవాళ సిమెంట్ కాస్ట్ 350 రూపాయలు 400 రూపాయలు ఉంటుంది. అంటే ఫిగర్ నేను చెప్పేది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు కానీ పెరిగిండొచ్చు, 200 రూపీస్ 100 రూపీస్ కాస్ట్ పెరిగి ఉంటుంది. ఆ కాస్ట్ లో ఇవాళ మనం 200 రూపాయలు చేయాల్సిన పని 400 రూపాయలు అవుతుంది. అదే ఇదే గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింటే తక్కువ కాస్ట్ లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యిండేది. ఇవాళ అదే ప్రాజెక్ట్ హెవీ కాస్ట్ లో కట్టాల్సింది వస్తుంది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చాలా వరకు అవసరం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తేవాలంటే ఎంపీలే ఫైట్ చేసి తేగలుగుతారు. ఇవాళ నా మీద ఎంత పెద్ద బాధ్యత ఉందంటే అండి, ఒక పోలవరం ప్రాజెక్టే కాదు, పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఒకటి చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. అది 65% కంప్లీట్ చేశారండి. చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 65% కంప్లీట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు 90% కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 10% ఉండేది. ఈ గవర్నమెంట్ కంప్లీట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ లేరో, వాళ్ళు ఏం ఐడియా ఉందో ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తే దీనివల్ల మేజర్ బెనిఫిట్ ఎలా అయ్యేది ఎవరంటే రాయలసీమ ప్రజలే. రాయలసీమ ప్రజలే అంటే సీఎం ఆ ప్రాంతమే ఎక్కువ డెవలప్ అయ్యేది. చేయడు, అది కంప్లీట్ చేయలేదు. ఇవాళ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందండి, చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్. ఆ ప్రాజెక్ట్ 65% కంప్లీట్ అయింది. అది ఇంకొక 35% కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేసింటే ప్రాజెక్ట్ అయిపోయింది. ఇక్కడ అంతా వాటర్ వచ్చి ఎంత గ్రీనరీ అయిందంటే ఈ ఓల్ కాన్స్టిట్యున్సీ, వీళ్ళందరూ ఇంకా లైఫ్లో అందరిని ఇది అనుకునేటోళ్ళు. మన గవర్నమెంట్ పోయిందండి, కంప్లీట్ చేయలేదు. మా ఏలూరు ప్రజలందరికి కూడా నేను హామీ చెప్తున్నా, ఈసారి మేము వచ్చిన తక్షణమే మా కళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. మేము కంప్లీట్ చేస్తాం ఈసారి. ఎన్ని కష్టాలైనా ఉన్నాయండి, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అట్లనే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా 100% కంప్లీట్ చేస్తాం.